ఓల్గా గారి పరిచయము సన్మాన కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు. ఓల్గా గారు ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానం కలిగిన రచయిత. ఫెమినిజానికి ఒక కొత్త చూపునిచ్చిన స్త్రీవాది. స్త్రీలపై అమలవుతున్న వివక్షను తన అక్షర శరాలతో చీల్చి చెండాడిన ధీర. స్పష్టమైన సైద్ధాంతిక భూమికతో సశాస్త్రీయంగా స్త్రీల సమస్యల్ని తన రచనల ద్వారా చర్చకు పెట్టిన ఓల్గా గారు తెలుగు సాహితీ ప్రపంచానికి సుపరిచితులు. ఆమె కథల సంపుటి విముక్త, దీనికి 2015లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. మరియు లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్లో ఆమె ప్రసిద్ధ రచనలకు ఆంగ్లంలోకి అనువదింపబడిన కథలకు స్థానం దక్కింది. వారు రచయితనే కాక సినిమాలకు స్క్రిప్ట్ రైటర్గాను ఉషోదయ మూవీ సంస్థలో అనేక సంవత్సరాల పాటు బాధ్యతల్ని నెరవేర్చారు. 1991లో స్త్రీల సమస్యలపై పనిచేసే అస్మిత రిసోర్స్ సెంటర్కి అధ్యక్షురాలుగా బాధ్యతలను స్వీకరించారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా సభ్యత్వం ఉన్న వంటింటి మాసి అనే అస్మిత ఎడిటోరియల్ సభ్యులారు. వీరు నవలలు, కథలు, వ్యాసాలు, కవిత్వం అన్నిటిలోనూ స్త్రీలను అభ్యుదయ భావాజాల కోలంలో చిత్రించారు. ఆమె నవలలు సహజ, స్వేచ్ఛ, ఫెమినిజం తెలుగు నేలలో ఇంకా కొత్తగా ఉన్న కాలంలో పెద్ద దుమారమే లేపాయి. ఈ 2 నవలలు వివాహ వ్యవస్థ స్త్రీకి ఎలా శృంఖలాలు తగిలిస్తుందో చర్చకు పెట్టాయి. మరియు 3 తరాలు మరికొన్ని పుస్తకాలని వారు తెలుగులోకి అనువాదించారు. స్వేచ్ఛ, ఆకాశంలో సగం నవలలకు ఉత్తమ నవలల అవార్డులు లభించాయి. తోడు అనే నవలకు బెస్ట్ స్టోరీ రైటర్గా నంది అవార్డు కూడా లభించింది. తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయిత్రి పురస్కారం, సుశీల నారాయణ రెడ్డి అవార్డు, కందుకూరి వీరేశలింగం గారి సాహిత్య పురస్కారం, లోక్ నాయక్ అవార్డు, సాహిత్య అకాడమీ అవార్డు కూడా వీరు పొందారు. వారి సాహిత్య కృషికి వందనం సమర్పిస్తున్నాము. ఇంతటి ప్రతిభాశాలిని పరిచయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మనందరికీ కూడా చాలా గర్వకారణం వారి ఇక్కడికి రావడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యులు, డాక్టర్ ఆలూరు విజయలక్ష్మి గారు, విఠలాచార్య గారు, పద్మశ్రీ విఠలాచార్య గారు, డాక్టర్ తుషార గారు, డాక్టర్ రామచంద్ర గారు, హనుమాన్ ప్రసాద్ గారు, వీళ్ళందరికీ నమస్కారం. వేదిక ముందున్న మీ అందరికీ అభినందనలు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ మహిళలు సాధించినటువంటి విజయాల గురించి ఎంతైనా మనం ఎంతసేపైనా చెప్పుకోవచ్చు. అలాగే విజయాలు సాధించిన మహిళలు ఇక్కడే మీ ముందే ఉన్నారు. విజయలక్ష్మి గారు, ఆమె జీవితమే ఒక ప్రేరణగా ఉండేటటువంటి జీవితం ఆవిడది. తన వృత్తిలో, కుటుంబంలో, సమాజంలో ఒక పౌరురాలిగా తన బాధ్యతని ఎంతగానో నిర్వర్తించి సమాజాన్ని ముందుకు నడిపించటానికి తను నిర్విరామంగా పనిచేసినటువంటి మహిళలు చాలామంది ఉన్నారు. అట్లాంటి మహిళలందరికీ ఇవాళ మనం నమస్కరించుకోవాలి. మొట్టమొదటగా మనం అలాంటి మహిళల్లో తలుచుకోవాల్సింది సావిత్రిబాయి ఫూలేని. అసలు స్త్రీలకి విద్య అనేటటువంటిది లేని రోజుల్లో స్త్రీలు చదువుకోవాలి అని చెప్పి, స్త్రీలకు చదువు అవసరమని చెప్పి తాను నేర్చుకుని మొట్టమొదటి ఉపాధ్యాయునిగా భారతదేశంలో ఒక పాఠశాలకు వెళ్ళి చదువు చెప్పినటువంటి మహిళ సావిత్రిబాయి ఫూలే. ఆమె అట్లా చదువు చెప్పటానికి వెళ్తుంటే వీధిలో ఆమెకు ఎన్ని రకాలైనటువంటి ఆటంకాలు చెప్పలేం. నువ్వు ఇట్లా స్త్రీలకు ఇంకా కింది కులాల వాళ్ళకి చదువు చెప్పడానికి బయలుదేరావు, నువ్వెవరు అని ఆవిడ్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, తిడుతూ, ఆవిడ మీద రాళ్ళు పేడ వేస్తూ వెనక్కి నెట్టడానికి ప్రయత్నించారు. కానీ ఆమె జడవకుండా
స్కూల్కి వెళ్ళి తన మీద పడినవన్నీ తుడిచేసుకుని మనస్సునంతా నిర్మలం చేసుకుని పాఠాలు చెప్పింది. స్త్రీల కోసం ఎన్ని పనులో చేసింది. అట్లాంటి సావిత్రిబాయిని తలుచుకుంటూ ఇవాళ మనం ఈ మాట్లాడుకోవటం, కొన్ని విషయాలను తెలుసుకోవటం మొదలు పెడదాం. అంటే ఇట్లా విజయాలు సాధించినటువంటి వాళ్ళు పడినటువంటి కష్టాలు, సాధించిన విజయాలు ఒకటైతే అసలు ఏమిటి స్త్రీల సమస్యలు? విజయాలతో పాటు ఇప్పుడు సమస్యలు కూడా ఉన్నాయని మనందరికీ తెలుసు. అందుకే మనం ప్రత్యేకంగా జరుపుకుంటున్నాం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది దాదాపు 110 సంవత్సరాల క్రితం మొదలైంది జరపటం. ఆ జరపటం వెనకాల చాలా పెద్ద చరిత్ర ఉంది. యూరప్లో పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత యూరప్లోనూ అమెరికాలోనూ కూడా పరిశ్రమలలో పనిచేసేటటువంటి స్త్రీలు, కార్మికులుగా పనిచేసేటటువంటి స్త్రీలు వాళ్ళ పని గంటలు తగ్గించాలని, అంటే దాదాపు 18-20 గంటలు వాళ్ళు నిర్విరామంగా పనిచేస్తూ ఉండేవాళ్ళు. దాన్ని తగ్గించాలని, తమకు వేతనాలు పెరగాలని సమ్మెలు చేసి తమకు హక్కులు సాధన కోసం ఎంతో పోరాడించి, మాకు నిజమే మేము ప్రేమను పంచుతాం కానీ మాకు ఆకలి కూడా అవుతుంది, బ్రెడ్ అండ్ రోజెస్ అనే నినాదంతో రొట్టె ముక్క కావాలి, గులాబీలు కావాలి, అంటే అటు ప్రేమ కావాలి, ఇటు ఆహారము కావాలి అనే నినాదంతో వాళ్ళు అప్పుడు చికాగోలోను, లండన్లోను, ఇంకా అనేక పారిశ్రామిక ప్రాంతాల్లో చేసినటువంటి పోరాటాల వల్ల మనకు 8 గంటల పనిదినం అనేది వచ్చింది. బహుశా ఇప్పుడు అది మనం కోల్పోయాం. ఇప్పుడు మనకి 8 గంటల పనిదినం చాలా చోట్ల లేదు, కొన్ని చోట్ల మాత్రమే ఉంది. అట్లాంటి హక్కుల సాధన జరుగుతున్నప్పుడు ఈ అంతర్జాతీయంగా మహిళలందరూ కలిసి పోట్లాడాలి, పోరాడాలి వాళ్ళ హక్కుల కోసం అనే స్పృహతో కొందరు ప్రముఖులైన మహిళలు, క్లారా జెట్కిన్, రోజా లగ్జంబర్గ్ అలాంటి వాళ్ళు కలిసి మార్చి 8న ప్రపంచంలో ఉన్న స్త్రీలంతా తమ హక్కుల కోసం పిడికిలి బిగించాలి అనే పిలుపునిచ్చారు. అప్పటి నుంచి మార్చి 8ని మనం ఎక్కడ ఉన్న స్త్రీలైనా ఆ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఒకవైపు సంబరంగా జరుపుకుంటాం, ఇంకొక వైపు సమస్యల్ని ఎదుర్కొనేది ఎలా అని ఆలోచించేలాను జరుపుకుంటాం. ఈ రెండు ఉన్నాయి అందులో. బ్రెడ్ అండ్ రోజెస్లో ఎలా అయితే ప్రేమ, ఆకలి ఉన్నాయో, ఇప్పుడు మనం జరుపుకునేటటువంటి వాటిట్లో కూడా మన విజయాలని ఉత్సవం చేసుకోవటం, మన సమస్యల్ని గుర్తించి పరిష్కారాలు వెతకటం అనేవి రెండు ఉన్నాయి. అయితే ఏమిటి మన సమస్యలు? ఈ సమాజాన్ని ఒక్కోసారి చూస్తుంటే అనిపిస్తుంది అసలు స్త్రీలే సమస్యలైపోయే సమాజమా ఇది అనిపిస్తుంది. అంటే మీ స్త్రీలు ఉండటమే ఈ సమాజానికి ఒక సమస్య. ఎంత గొప్పగా స్త్రీని పొగిడినా కూడా ఇంకా చాలా చోట్ల ప్రపంచంలో ఈ వివక్ష అనేటటువంటిది ఉంది. ఆడపిల్ల పుట్టుక, పెరుగుదల, ఆరోగ్యం, వీటిట్లో చూపించే వివక్ష మీకు తెలుసు. మన భారతదేశంలోనే గణాంకాలని చూస్తే చాలా రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి, బాలికల నిష్పత్తి చాలా తక్కువగా ఉంది. అలాగే మగపిల్లలని కనని తల్లుల పట్ల ఒక అవహేళన, అవమానం, హింస అనేది కూడా ఉంది. అంటే ఆ పుట్టుకలోనే ఒక వివక్షతో పుడుతున్నటువంటి స్త్రీ ఈ సమాజంలో ఎట్లా ఎదుగుతుంది? ఆ వివక్ష అనేది అలా కొనసాగుతూ వస్తుంది. ఆడపిల్ల ఆరోగ్య విషయంలో, ఆమెకి అందాల్సినటువంటి పోషకాహార విషయంలో కూడా ఆ వివక్ష చాలా వర్గాలలో కొనసాగుతూనే వస్తుంది. ఉన్నత వర్గాలలో లేకపోవచ్చు, కొంత ఉన్నత మధ్యతరగతి వర్గాలలో కొంత తక్కువగా ఉండొచ్చు, కానీ కింది వర్గాలలో, బీద కుటుంబాలలో ఉన్న కొంచెం ఆహారం లేకపోతే ఉన్న ఆహారం ఎవరికి ఎంత శాతం అందుతోంది అనేది కనుక మనం చూస్తే ఆడపిల్లలకి చాలా తక్కువ శాతం అందుతుంది. అలాగే విద్య, ఆడపిల్లలు మనం ఇవాళ ఎంత
సంతోషిస్తున్నామంటే ఆడపిల్లలు ఎంత చదువుకుంటున్నారు అని చెప్పి. ఈ చదువు వెనకాల ఎంత పోరాటాలు ఉన్నా ఇప్పుడు పెరిగింది, బాగా పెరిగింది ఆడపిల్లలు చదువుకోవటం అనేది. అయితే అసలు ఆడపిల్లలు ఎందుకు చదువుకోవాలి అనే ప్రశ్న అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వేసుకుంటూనే వస్తున్నాం మనం. ఎందుకు ఆడపిల్లలు చదువుకోవాలి? ఈ ప్రశ్న మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత, అంతకుముందు మనకి ఆడవాళ్ళకి పెద్దగా చదువు సంఖ్యలు ఏమి లేవు. ఎప్పుడో వేదకాలంలో 3 పేర్లో 4 పేర్లో చెప్తారు, గార్గి మైత్రేయి అని, ఎప్పుడు అవి తప్ప ఇంకా ఏం బయటికి రావు. అయితే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ఆడవాళ్ళని గురించి అర్థం చేసుకుంటూ మిషనరీలు వచ్చి వాళ్ళు ఈ ఆడవాళ్ళకి చదువు చెప్పటం ఎందుకు, చెప్పాలా వద్దా అని పెద్ద చర్చ చేసుకుని చివరికి అప్పటికే యూరప్లో పారిశ్రామిక విప్లవం వల్ల ఆడవాళ్ళు చదువుకోవటం పెరిగింది కాబట్టి మిగిలిన దేశాల్లో కూడా చదువుకోవచ్చు. ఎందుకు చదువుకోవాలి ఆడవాళ్ళు? ఇప్పటిదాకా లేని ఆ చదువు ఇప్పుడు ఎందుకంటే భారతదేశంలో కూడా పరిశ్రమలు వచ్చి నగరాలు పెరుగుతున్నాయి కాబట్టి పల్లెటూళ్ళ నుంచి నగరాలకి మగవాళ్ళు ఉద్యోగ నిమిత్తం కార్మికులుగా రకరకాలుగా వెళ్తున్నారు కాబట్టి ఆ నగరాలలో బ్రతకాలంటే స్త్రీలకు కొన్ని నైపుణ్యాలు అవసరం కాబట్టి కుటుంబం బయట ఎంతో తనకు పరిచయం లేనటువంటి ప్రపంచంతో తలపడి వస్తున్న పురుషుడికి ఇంట్లో ఒక శాంతిని ఇవ్వాలి కాబట్టి, ఇంక ఈ నగరాల్లో ఎలా పెరగాలో పిల్లలకు నేర్పాలి కాబట్టి ఇవన్నీ చదువుకున్న స్త్రీలైతే బాగా చేయగలరు. అందువల్ల స్త్రీలకు విద్య కావాలి అని చెప్పి ఆలోచించారు. అందులో తప్పేమీ లేదు. కానీ వాళ్ళెవరికీ కూడా చాలా పెద్ద వోల్టేర్, రూసో లాంటి మహానుభావులకు కూడా, ఫిలాసఫర్స్ కూడా ఇవన్నీ మంచిదే, వీటన్నిటి కోసం స్త్రీలు చదువుకోవాలి. కానీ స్త్రీలు తన కోసం కూడా తను చదువుకోవాలి. స్త్రీలకు తన కోసం తను చదువుకోవాల్సిన అవసరం ఉంది. ముందు తను ఏంటో తను తెలుసుకుంటే, తను జ్ఞానాన్ని సంపాదించుకుని ఆ జ్ఞానంతో తను వికాసం చెందితే కదా తర్వాత అది కుటుంబానికి పిల్లలకు అందించగలిగేది. కానీ ఈ విషయాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు గుర్తించట్లేదు. చదువుకుంటే కుటుంబానికి మంచిది, ఇప్పుడైతే ఆదాయం వస్తుంది, పిల్లలకి చదువు చెప్పుకోగలుగుతుంది, ఇన్ని ఆలోచిస్తారు. ఆ చదువు ఆవిడకి ఎందుకు? ఆ చదువు ఆవిడకి ఇష్టమైందా? ఆ ఉద్యోగం ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఆవిడ ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టుకోగలుగుతుందా? ఆమె అభిరుచులు ఏమిటి అనే ఆలోచన ఇవాళకి కూడా, అంటే ఎంత అభివృద్ధి చెందినప్పటికీ, విద్య ఎంత అభివృద్ధి చెందినప్పటికీ విద్య అనేది మనకెందుకు, మనం ఏం చదువుకోవాలి, ఎందుకు చదువుకోవాలి, చదువుకుని ఏం చెయ్యాలి అని నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఆడవాళ్ళకు ఉండట్లేదు. అది చిన్న స్థాయిలోనే కాదు, పెద్ద స్థాయిలో కూడా. ఇప్పుడు చాలా యూనివర్సిటీస్లో ఎంఎస్సీలు అట్లా చదివిని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన పిల్లలు రీసెర్చ్కి వెళ్తామంటే ప్రొఫెసర్లు వాళ్ళకి సీట్ ఇవ్వటానికి వెనకాడతారు. ఎందుకమ్మా మీకు ఈ సీటు పిహెచ్డీలో? అదే అబ్బాయికి ఇస్తే ఏదో డిగ్రీ తెచ్చుకుని ఉద్యోగం చేసుకుంటాడు, మీరు పెళ్లి చేసుకుంటారు వెళ్ళిపోతారు, దాన్ని ఏం పర్స్యూ చేయరు మీరు అని వాళ్ళని డిస్కరేజ్ చేస్తారు, అక్కడ డిస్క్రిమినేట్ చేస్తారు. అంటే అక్కడ ఆ పోరాటాన్ని తట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. అది వివక్ష. అంటే వెళ్ళట్లేదని కాదు, పిహెచ్డీలు చేయట్లేదని కాదు, కానీ అక్కడ ఎదురవుతున్నటువంటి ఆ వివక్షని విద్యలో కూడా అన్ని వర్గాల మహిళలు ఎదుర్కొని ఇవాళకి కూడా అట్లా వెళ్ళవలసి వస్తుంది. ఆ వివక్ష గురించి మనం ఆలోచించుకోవాలి. వివక్ష గురించి ఎందుకు ఈ అసమానత అని. అలాగే మనందరం ఇవాళ చాలా పనులు చేస్తున్నాం. అక్షరాస్యత అనే శాతం చూస్తే మళ్ళా అంకెలు, ఈ గణాంకాలు చాలా బాధలు పెడతాయి. అక్షరాస్యతలో మన దేశం ఎంతుంది, ఆడవాళ్ళ శాతం ఎంతుంది అని చూస్తే చాలా తక్కువలోనే ఉంది, చాలా దేశాల కంటే వెనుకబడి ఉంది. మరి ఎందుకు ఇట్లా జరుగుతోంది? ఏం చూసుకుని మనం గర్వపడాలి? ఏం తక్కువని మనకి ఎందుకు ఇలా వెనకబడుతున్నాం? ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన విషయాలు. ఇంకా ఈ 1975వ సంవత్సరాన్ని
అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించినప్పటి నుంచి మనందరం కూడా ఇది ఒక ఉత్సవంలాగా జరుపుకుంటున్నాం. ఐక్యరాజ్య సమితి అన్ని దేశాలకి మార్చి 8న మనం ఇలా చేసుకుందామేమో, చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి 2 ఏళ్ల ముందు నుంచే కార్యక్రమాలు మొదలెట్టి అన్ని దేశాలకి ఒక ఇది పంపింది. ఏమిటంటే మీరు మీ దేశాల్లో ఉన్న స్త్రీల స్టేటస్ని, విమెన్ స్టేటస్ ఎలా ఉంది, ఆ స్టేటస్ని గురించి ఒక రిపోర్ట్ తయారు చేసి నాకు పంపండి అని యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ అన్ని దేశాలకే ఆదేశాలు పంపింది. సరే, అన్ని దేశాలు రిపోర్ట్లు తయారు చేసి పంపారు. మన భారతదేశం నుంచి కూడా ఒక చాలా మంచి రిపోర్ట్ వెళ్ళింది 75వ సంవత్సరంలో, టువర్డ్స్ ఈక్వాలిటీ అనే రిపోర్ట్, సమానత్వం దిశగా అని. ఆ రిపోర్టుని చదివినప్పుడు, ఆ రిపోర్టు తయారు చేసేటటువంటి క్రమంలో సమానత్వం అనే మాట కాదు కదా, అనే మాట దగ్గరకు కూడా స్త్రీలు వెళ్ళలేదు అనే విషయం తెలిసి అందరూ చాలా షాక్ అయిపోయారు. అంత భయంకరంగా ఉంది అప్పటి స్త్రీల పరిస్థితి. చదువులో చూసినా, లింగ నిష్పత్తిలో చూసినా, జనాభా నిష్పత్తిలో చూసినా, విద్యలో చూసినా, ఏ రంగంలో తీసుకోండి చాలా 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 తక్కువగా ఉన్నారు. అది ఆ రిపోర్ట్ మీరు ఇవాళ చదివినా కూడా అది ఎంత తక్కువగా ఉన్నారంటే అంతకు ముందు కంటే కూడా పడిపోయినాయి కొన్ని స్థాయిలు. ఎందుకు ఇట్లా జరుగుతోంది అని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి మహిళా మేధావులు విమెన్ స్టడీస్ డిపార్ట్మెంట్స్ అనేటటువంటి వాటి నుంచి ఎన్నో పరిశోధనలు మొదలుపెట్టారు. అప్పటి నుంచి కొంచెం ఈ మహిళా చైతన్యం పెరగటం, మనం ఈ మార్చి 5ని అంటే 75వ సంవత్సరం నుంచి మార్చి 8ని ఇట్లా బహిరంగంగా అందరం, అంతకుముందే కమ్యూనిస్ట్ పార్టీల మహిళా సంఘాలు సెలబ్రేట్ చేసుకునేవి, కానీ ఇప్పుడు మొత్తం అందరూ సెలబ్రేట్ చేసుకోవటం. తర్వాత యునైటెడ్ నేషన్స్ అంతర్జాతీయ మహిళా దశాబ్దాన్ని ప్రకటించింది. అంటే 75 నుంచి 1975 నుంచి 85 వరకు. మీలో చాలామంది పుట్టి కూడా ఉండరు అప్పుడు. ఆ మహిళా దశాబ్దంగా ప్రకటించినప్పటి నుంచి దాన్ని ఇంకా ఎక్కువ బాగా చేసుకోవటం మొదలుపెట్టారు. ఎంత బాగా చేసుకోవటం మొదలెట్టారంటే, ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఒక మార్కెట్ ఉంది అని చాలా కంపెనీలకు తెలిసింది. పాండ్స్ కంపెనీల వాళ్ళకి, కాస్మెటిక్ కంపెనీల వాళ్ళకి, వస్త్రాలు తయారు చేసే కంపెనీల వాళ్ళకి, ఇట్లా ఇంకా అంటే విమెన్స్ డేని ఒక వ్యాపార కేంద్రీకృతంగా చూసి అందాల పోటీలు పెట్టడం, ముగ్గుల పోటీలు పెట్టడం, అంటే స్త్రీలని అందానికి, ముగ్గులకి, వీటికి వాటికి పరిమితం చేసేటటువంటి ఒక ట్రెండ్ కూడా వచ్చేటంతగా ఆడవాళ్ళ దగ్గర ఒక వినిమయ శక్తి ఉంది, వాళ్ళు కొనుగోలు శక్తి ఉంది, వాళ్ళు మంచి కన్జ్యూమర్స్ అవుతారు అనేది ఈ అందాల పోటీలు, కాస్మెటిక్ ఉత్పత్తులు ఇవన్నీ కూడా బాగా పెరిగాయి అన్నమాట. అంటే ఈ చరిత్ర అంటే ఆడవాళ్ళని మనం ఒక కోణంలో నుంచి చూస్తుంటే వాళ్ళని ఇంకొక కోణంలో నుంచి ఎట్లా చూస్తాయి కొన్ని శక్తులు, కొందరు సమాజంలో వ్యాపారస్తులు ఇంకోళ్ళు ఎలా చూస్తారు అనే దానికి మనం ఇవి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు అన్నమాట. అట్లా ఈ మహిళా దినోత్సవం రకరకాల మార్పులకి లోనవుతూ వచ్చింది. ఎట్లాంటి మార్పులకు లోనవుతూ వచ్చినప్పటికీ మనం ఆనందంగా ఉండటం, ఉత్సవం చేసుకోవటం, సంబరంగా జరుపుకోవటం అస్సలు తప్పు కాదు. కానీ మహాకవి శ్రీశ్రీ అన్నట్లు సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయం అనుకుంటే పొరపాటోయి అని, కాంచవోయి నేటి దుస్థితి, ఎదిరించవోయి ఈ పరిస్థితి, ఆ రెండు కావాలి. విజయాలు చెప్పుకోవాలి, ఇవాల్టి పరిస్థితి చెప్పుకోవాలి. ఇవాల్టి పరిస్థితిలో మనం బాగా ఇందాక విజయలక్ష్మి గారు ఎత్తి చూపారు హింస అనేది. ఆ హింస చాలా పెరగటం మనందరం గమనిస్తున్నాం. మనం ఏముంది, రోజు పేపర్ ఒక 5 నిమిషాలు చూస్తే చాలు. అలాగే ఆ గణాంకాలు చూస్తే మన దేశంలో నిమిషానికి ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, నిమిషానికి ఎంతమంది స్త్రీలు హత్య చేయబడుతున్నారు, నిమిషానికి ఎంతమంది స్త్రీలు కుటుంబ హింసకు బలవుతున్నారు, ఇవన్నీ
అందరికీ తేటతెల్లమయంగా తెలిసే విషయాలే. ఒక్కసారి గూగుల్ చేశామంటే అన్నీ బయటకు వచ్చేస్తాయి. మరి ఎందుకు ఇంత సాధించాం? మనకి ఇంతమంది వనితలు మన ముందు ఉన్నారు. స్వతంత్రోద్యమంలో పనిచేశాం, అంతకుముందు సంఘ సంస్కరణోద్యమంలో పనిచేశాం. ఇప్పుడు కూడా సమాజంలో ఏ ఉద్యమం వచ్చినా ముందు స్త్రీలు కూడా కలుస్తున్నారు. అయినప్పటికీ హింస ఎందుకు పెరుగుతుంది అనేటటువంటిది మనం ఆలోచించి అర్థం చేసుకోవాలి. అంటే స్త్రీలు ఎప్పుడు ముందుకు వస్తున్నప్పటికీ వాళ్ళని ఈ అత్యాచారం అనేటటువంటి ఒక ఆయుధంతో భయపెట్టి వెనక్కి నెట్టడానికి సమాజం చూస్తూ ఉంటుంది. ఆ భయపెట్టడం అనేటటువంటి, స్త్రీలని భయపెట్టడం అనేది ఈ పితృస్వామ్య సమాజానికి చాలా అవసరమైనటువంటి విషయం. ఇది ఇట్లాగే కొనసాగాలి అంటే స్త్రీలను భయపెట్టాలి. ఏ విషయాల్లో భయపెట్టాలి? ప్రతి విషయంలో భయపెట్టాలి. నువ్వు ఇలా ఉంటే ఇలా జరుగుతుంది, నువ్వు ఇట్లా చేసావంటే ఈ చదువులోకి వెళ్తే నీకు ఈ అవరోధాలు వస్తాయని భయపెడతారు, ఈ ఉద్యోగాల్లోకి వెళ్తే నీకు ఇట్లా ఉంటుందని భయపెడతారు, నువ్వు పెళ్ళి చేసుకోకపోతే నీకు జీవితం నాశనం అయిపోతుందని భయపెడతారు, నువ్వు పిల్లల్ని కనకపోతే నువ్వు అసలు స్త్రీవే కావని భయపెడతారు, ఆ పిల్లల్ని సరిగ్గా పెంచటం లేదు అని చెప్పి నువ్వు సరైన తల్లివే కాదని భయపెడతారు. అంటే మనం ఏం చేసినా దాన్ని ఇంకొక దృష్టితో చూసి భయపెట్టడం అనేది, మనం భయపడటం అనేది ఒక దీనిగా మనకి వస్తుంది. అలాగే మనం బయటికి వెళ్ళాలంటే ఎన్నో ఆలోచిస్తున్నాం ఈరోజు. అది ఇంకా పెరిగిపోయింది. మా రోజుల్లో, విజయలక్ష్మి గారి చిన్నతనంలో, నా చిన్నతనంలో ఇన్ని భయాలు ఉండేవి కాదు. మేము బాగా స్వేచ్ఛగానే ఆ రాత్రులు కూడా తిరిగాం. కానీ ఇప్పుడు మా పిల్లలనో మా మనవరాళ్లనో రాత్రిపూట ఆ రోజుల్లో మేము వెళ్ళినంత బాగా స్వేచ్ఛగా పంపగలుగుతామా అంటే నేను కూడా చెప్పలేను. ఎందుకంటే చాలా పెరిగింది హింస. ఒక అమ్మాయి లేకపోతే ఒక స్త్రీ ఒంటరిగా వెళ్ళి ఏదో ఒక పని చేసుకుని క్షేమంగా ఇంటికి తిరిగి రాగలుగుతుంది అనే దానికి నిరంతరం ఫాలో అప్. అంటే దాంతోపాటు టెక్నాలజీతో పాటు ఫాలో అప్ ఎలా జరుగుతుంది? మొదట మీ భద్రత గురించి జరుగుతున్న ఫాలో అప్ లాగా అనిపిస్తుంది, తర్వాత మీ మీద నిఘాలాగా అనిపించేటటువంటి కంట్రోల్తో ఆ ఫాలో అప్ జరుగుతుంది. అది భద్రత, నిఘానా, కంట్రోలింగా, పోలీసింగా, ఏది తెలియనటువంటి అయోమయంలోకి మనం మానసికంగా నెట్టబడతాం అన్నమాట. ఇట్లా వస్తూ ఉంటే మరి ఏం చెయ్యట్లేదంటే చేస్తున్నాం. మనకి అత్యాచారం గురించి ఎన్నో చట్టాలు తెచ్చుకున్నాం. 80లలో రేప్లాలో చాలా సవరణలు స్త్రీలు తమ పోరాటాల ద్వారా తెచ్చుకున్నారు. ఆ తర్వాత మొన్న మీ అందరికీ తెలుసు, నిర్భయ కేసులో మళ్ళా రేప్లాని చాలా బాగా సవరించి కొత్త చట్టాలు తెచ్చారు. మళ్ళా దిశ చట్టం ఒకటి తెచ్చారు. ఇన్ని చట్టాలు తెచ్చినప్పటికీ మాకు నిర్భయ చట్టం ఉంది అని మనం నిర్భయంగా తిరగగలుగుతామా? మాకు దిశ చట్టం ఉన్నది అని మన ఇష్టం వచ్చిన దిశలో మనం వెళ్ళగలుగుతున్నామా అంటే అది లేదు. ఆ పరిస్థితిని, అంటే సమాజాన్ని భద్రం ఎందుకు అని అంటే మళ్ళీ తప్పు మన మీదే పడుతుంది. మీరు అసలు రాత్రిపూట ఎందుకు వెళ్ళాలి బయటికి? రాత్రి 10ంటికి, 11ంటికి, 12ంటికి నీకేం పని బయట అని మళ్ళీ స్త్రీల మీద దాడి మొదలవుతుంది. ఏదో ఒక పని లేకుండా అసలు వెళ్ళరు స్త్రీలు. ఆ పనులేంటి అని మళ్ళీ మనల్ని చెప్పమంటారు. మీరు అలా బట్టలు వేసుకోకపోతే, మీరంతగా అలంకరించుకోకపోతే మీకు ఆ ప్రమాదం వచ్చేది కాదు. అలంకరణ అంతా ఇళ్లల్లో, బయటికి వెళ్ళేటప్పుడు ఈ బట్టలు, ఈ అలంకరణలు పనికిరావంటారు. రావద్దన్నారు మనల్ని రాత్రిళ్ళ పూట బయటికి. అది పెద్ద పెద్ద మంత్రులు అంటుంటారు, ఎమ్మెల్యేలు అంటుంటారు, మనం వింటుంటాం. నాకు అనిపిస్తుంది, మనం బయటికి వెళ్తే మన మీద నేరాలు జరుగుతాయి కదా. నేరాలు ఎవరైతే జరపటానికి ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళని కదా జైళ్ళల్లో పెట్టాలి, లేకపోతే ఇళ్లల్లో పెట్టాలి, బంధించాలి. మనం ఏమి నేరాలు చేయట్లేదు కదా రాత్రులు వెళ్ళి. కాబట్టి రాత్రులు పురుషులు ఇళ్లల్లో ఉండాలి, స్త్రీలు బయటికి వెళ్ళాలి కదా. ఎందుకు ఇట్లా జరుగుతోంది ఇదంతా? దానికి బదులు మీరంతా ఇళ్లల్లో ఉండండి, చీకటి పడ్డాక మేమంతా వీధులు ఆక్రమిస్తాం. మనం ఇప్పుడు
దాన్ని రివర్స్ చేయాలా? రివర్స్ చేయడానికి ఒక డిమాండ్ చేసి ఒక చట్టం తెచ్చుకోవాలా? మా రాత్రుళ్ళు మాకు కావాలి, మా వీధులు మాకు కావాలి అని. అంటే ఇదంతా తలకిందుల సమాజమా అని అనిపిస్తుంది అనమాట. తర్వాత అత్యాచారాల గురించి ఇన్ని చట్టాలు తెచ్చుకున్నాం. పని చేసే చోట అత్యాచారాల గురించి చట్టం తెచ్చుకున్నాం. భంవరీదేవి అని రాజస్థాన్లో ఒక ఆవిడ, ఒక ప్రభుత్వోద్యోగి. ఆమె పని ఏంటంటే రాజస్థాన్లో ఎక్కువ బాల్య వివాహాలు జరుగుతుంటాయి కాబట్టి అది ఆపటం అన్నమాట. ఆవిడ తన ఉద్యోగ ధర్మంగా ఒక బాల్య వివాహాన్ని ఆపింది. కలెక్టర్కి చెప్పి మా ఊళ్ళో ఇలా జరుగుతుందండి అని చెప్పి ఆపించింది. ఆ ఊరి పెద్దలు ఆమెని భయంకరంగా గ్యాంగ్ రేప్ చేశారు. ఆవిడ చాలా ధైర్యంతో వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మెడికల్ టెస్టులు చేయించుకుని స్త్రీల సంఘాలని కన్సల్ట్ చేసి అంతా చేసినా కూడా ఆ కేసు ముందుకు వెళ్ళలేదు. హైకోర్టులు, సుప్రీంకోర్టులు, ఆ తర్వాత ఇంటర్నేషనల్ కోర్టుల దాకా వెళ్ళింది. బీజింగ్ వచ్చింది మాతో పాటు ఆమె. ఇంత పోరాటం చేసిన తర్వాత స్త్రీల సంఘాలన్నీ కలిసి సుప్రీంకోర్టులు, హైకోర్టులు ఆశ్రయించినప్పుడు విశాఖ జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. అంటే విశాఖ అనే ఒక ఆర్గనైజేషన్ ఆ కేసు వేసింది కాబట్టి. ఏమిటా జడ్జిమెంట్లో అంటే అందులో పనిచేసే చోట లైంగిక వేధింపులు అనేవి ఎలా ఉంటాయి, అవి పనిచేసే చోట ఉంటే మనం ఏం చర్యలు తీసుకోవాలి, వాళ్ళు ఎట్లా అని ఒక చట్టం అయితే వచ్చింది. కానీ మనందరికీ ఆ చట్టం గురించి తెలియదు. పనిచేసే చోట కమిటీలు ఉండాలి సెక్షువల్ హెరాస్మెంట్కి ఎగెయినెస్ట్గా. ఆ కమిటీలు ఏర్పాటు చేయకుండా ఏ ఆర్గనైజేషన్ ఉండకూడదు. ఇవన్నీ మనకి తెలియక మనం రోజు మనం ఇక్కడున్న వాళ్ళమని కాదు, స్త్రీలం ఇన్ జనరల్ మనం పనిచేసే చోటికి వెళ్ళటం మొదలెట్టినప్పటి నుంచి, మన ఇంటి బయట అడుగుపెట్టినప్పటి నుంచి బస్సుల్లో, రైళ్లలో, ఇంకా ఎక్కడో చోట ఆ హింసకి గురవుతూనే ఉంటాం. అలాగే సమాన పనికి సమాన వేతనాలు అనేవి కూడా చాలా సాధించుకోవాల్సిన విషయం. ఇది ఎప్పుడు 100 ఏళ్ల నాడు, 100 ఏళ్లకు పైగా మొదలైంది. ఇప్పటికి కూడా అది డిమాండ్గానే ఉంది, సమాన పనికి సమాన వేతనం. కొన్ని చోట్ల ఉన్నాయి కానీ అన్ని చోట్ల లేవు. ఇంకా మాతృత్వం అని మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం కదా. ఈ మాతృత్వంలో మనకి దక్కుతున్నది ఏమిటి? మాతృత్వంలో మనకి నిర్ణయాధికారం ఉందా? తల్లులం మనం, మన శరీరంతో పిల్లల్ని కంటాం, ఆ శక్తి మనకుంది. ఎంత గొప్ప విషయం! ఆ గొప్ప విషయం మనకి ఉన్నది కానీ ఆ గొప్ప విషయాన్ని గురించి నిర్ణయాలు తీసుకునేటటువంటి అధికారం మనకుందా? పిల్లల్ని కనాలా వద్దా? కంటే ఏ వయసులో కనాలి? పిల్లల్ని కనటానికి నా శారీరక మానసిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? ఇవన్నీ ఆలోచించుకుని ధైర్యంగా నేను ఇంతమంది పిల్లల్ని కంటాను, లేతే నేను అసలు పిల్లల్ని కనను అని నిర్ణయం తీసుకుని చెప్పే అధికారం మనకుందా? లేదు. కాబట్టి ఎంతో గౌరవిస్తున్నట్లు కనిపించేటటువంటి విషయాలలో కూడా నిజానికి మనకి అధికారము, నిర్ణయాధికారము లేదు. ఈ నిర్ణయాధికారం అనేటటువంటి మాట చాలా విలువైన మాట. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా చెప్పుకోవాల్సినటువంటి మాట. నిర్ణయాధికారం అనేది లేకపోతే మనకి ఎన్ని అవకాశాలున్నా, ఎన్ని హక్కులున్నా లాభం లేదు. అవి మనం అమలు చేసుకోవాలి కదా. నీకు అన్ని చట్టాలు నీకు అనుకూలంగా ఉన్నాయని తెలిసినా నేను పోరాడతాననే నిర్ణయం నువ్వు తీసుకోలేకపోతే అప్పుడు ఇవన్నీ కూడా అనవసరం అవుతాయి. కాబట్టి మీకు నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పేది ఏమిటంటే, ఈ నిర్ణయాధికారం అనేటటువంటి దాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి. మీరు చాలామంది ఎదుర్కొనే మాట అంటే, నిర్ణయం తీసుకోవడానికి నీకేం తెలుసు, నీకు ప్రపంచం ఏం తెలుసు? ప్రపంచం తెలియాలంటే ప్రపంచంలోకి మనం వెళ్ళాలి కదా, వెళ్ళనిస్తున్నారా? ఇవాళ తెలుసుకోవటం తప్పులే, మగవాళ్ళు ఎప్పుడూ చెయ్యరా? వాళ్ళు తీసుకునే నిర్ణయాలు తప్పులవుతాయి. మనం కూడా తప్పులు చేస్తాము. తప్పులు చేయడానికి అందరికీ అవకాశం ఉండాలి. తప్పులు చేయకుండా ఒప్పులు ఎలా వేస్తాం? 2 తప్పటడుగులు వేసి పడిన తర్వాత కదా చిన్నపిల్లలు నడక నేర్చుకునేది. కాబట్టి ఆ నడక నేర్చుకోవాలంటే, సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే మనకు ముందు అవకాశాలు ఉండాలి.
ఆ అవకాశాలని వనరుల్ని మన చేతుల్లోకి తీసుకుని మన నిర్ణయాలు, మన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు మనం చేసుకునేటటువంటి శక్తిని సంపాదించుకోవటానికి పూనుకుందామని ఈ మహిళా దినోత్సవం రోజు మనలో సంకల్పం చెప్పుకుందామని అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మీరందరూ అసహనంగా ఉన్నారేమో ఇంకొక విషయాన్ని ఎందుకంటే సీరియస్ విషయాలు మాట్లాడుకోవటానికి కొంతసేపు కాన్సన్ట్రేషన్కి మనకు అలవాటు తప్పిపోయింది. ఏదో మామూలు కబుర్లు మన చేతుల్లో కాలక్షేపం బాగా ఉండటం మూలాన అది మన కాన్సన్ట్రేషన్ 2 నిమిషాలు 3 నిమిషాలే, వెంటనే పైకి వెళ్ళిపోవాలి, యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ. అట్లాంటి స్థితికి మనం తెచ్చుకున్నాం. ఒక గంట సేపు కాదు కదా, 15 నిమిషాలు పాఠం వినే ఉత్సాహం పిల్లలకు ఉండట్లేదు. తల్లులుగా మనం దాంతో పోరాడుతూనే ఉన్నాం పిల్లల్ని కూర్చోబెట్టడానికి. కానీ మనం కూడా దానికే బానిసలం అవుతున్నాం. అందుకని నాకు తెలుసు నిర్ణయాధికారం అనేది ముఖ్యం. ఆ నిర్ణయాధికారం, అట్లాగే పౌరులుగా మన పాత్ర, మనల్ని కీర్తించేటటువంటి కవులు, పాటల్లో కవులు కానీ రచయితలు కానీ ఎవరైనా పురుషులు చాలా ఏమంటారు, మంచి తల్లిగా, చెల్లిగా, సోదరిగా, అమ్మగా, అమ్మమ్మగా, ఇంకా అన్నీ ఇవి మీరే 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 అని అంటారు. నిజమే, మనం అవన్నీ ఒప్పుకుంటాం. మనం మంచి గృహిణులం అవుతాం, అలాగే మంచి పౌరులం కూడా అవుదాం. ఈ మంచి పౌరులమయ్యి గృహిణీత్వంతో పాటు పౌరసత్వాన్ని కూడా మన చేతుల్లోకి తీసుకుందాం. పౌరసత్వం అంటే తెలుసుకోండి, పౌరసత్వం అంటే మన కుటుంబం పట్లే కాదు మన బాధ్యత, సమాజం పట్ల కూడా ఉన్నది అని తెలుసుకోవటం. మన చుట్టుపక్కల జరుగుతున్నటువంటి అన్యాయాలను చూసి అలా వెళ్ళిపోకుండా నాకెందుకు వచ్చింది, నేను ఆడదాన్ని, నా కుటుంబం సంగతే నేను చూసుకుంటాను అని అనకుండా సమాజం సంగతి కూడా పట్టించుకుని సమాజాన్ని బాగు చేసుకోవటానికి కూడా మనం ఇంకొక 2 అడుగులు ముందుకి వెయ్యాలి. ఆ పౌరసత్వాన్ని కూడా మీ చేతుల్లోకి తీసుకోండి. మంచి గృహిణులతో పాటు, మంచి తల్లులతో పాటు మంచి పౌరులుగా ఉండండి. పౌరులుగా ఉండటం అంటే ఏమిటో రాజ్యాంగం చూసి తెలుసుకోండి. ముఖ్యంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ సమానత్వం అనేటటువంటి హక్కును ఏ వివక్ష లేకుండా, లింగము, కులము, జాతి, మతము ఏ వివక్షలు లేకుండా ఉన్న ఆర్టికల్ 15 మన రాజ్యాంగంలో ఉన్నది. అది సాధించుకోవటమే పౌరసత్వంలో భాగం. అందువలన పౌరసత్వం అనేటటువంటి దాన్ని గృహిణీత్వంతో పాటు ముఖ్యమైన విషయంగా పరిగణించండి అని చెప్తూ నేను నా ఉపన్యాసం ముగిస్తున్నాను. నిర్ణయాధికారం, పౌరసత్వం గుర్తుంచుకోండి. సో ఓల్గా గారు కానీ, ఓల్గా గారి మిత్రులు కానీ, నాలాంటి వాళ్ళు కానీ పురుషులకు వ్యతిరేకం కాదు, పురుష స్వామ్యానికి వ్యతిరేకం. పురుష స్వామ్యం పోయి స్త్రీ స్వామ్యం రమ్మని కూడా కాదు. పురుషులు స్త్రీలు సహచరులుగా సంతోషంగా బ్రతికేటువంటి సమాజం కోసం మేము కళ్ళగంటున్నాం. సో పెద్దవారు విఠలాచార్యులు గారు మనందరికీ దిశానిర్దేశం చేయగలిగినటువంటి వారు, వారిని ఈ ఆసనంలోకి రమ్మని కోరుతున్నాను. పరిచయం చేయండి అమ్మా.